గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బిగ్ బాస్లోకి చాలామంది పోవచ్చు కదా ఎంత మందో మెసేజ్లు చేస్తున్నారు, బిగ్ బాస్ అని. నేను బిగ్ బాస్ గురించి మీకు చెప్తాను. నేను మొన్న విషయం చెప్తాను ఫేస్ టు ఫేస్. మన రీసెంట్గా ఉప్పలబాలు వీడియో కూడా వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్లో. ఉప్పలబాలు సెలెక్ట్ అయినట్టు ఉప్పలబాలు బిగ్ బాస్ అంటే అగ్ని పరీక్ష వరకు వెళ్ళాడు అని పిలిచారు అని, అగ్ని పరీక్షలో ఎలా బయటికి పంపించారని అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు. ఉప్పలబాలు సెలెక్ట్ కాలేదని. అది విషయం. మీకు పక్కా పోతే బిగ్ బాస్ నుంచి నాకు మెయిల్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు మెయిల్ వచ్చింది, బిగ్ బాస్ నుంచి మెయిల్ వచ్చింది. నాకు వచ్చింది, మా శ్రీకళకి వచ్చింది. ఏమని వచ్చింది? పెళ్ళిగానోళ్ళు అంటే నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్లో కంట నాకు తెలిసిన విషయం ఏంటంటే ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ బీభత్సంగా ఉండాలంట. ఏది అగ్ని పరీక్ష కోసం సెలబ్రిటీలుగా వచ్చిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు వస్తారు, పెళ్ళిగానే వస్తారు, డాన్స్ మాస్టర్లు వస్తారు, అందరూ వస్తారు. కానీ బిగ్ బాస్లోకి పోవాలంటే బాడీ ఫిట్నెస్ పై నుంచి కింది దాకా బాగుండాలి, కండాలు ఉండాలి, రాడ్డు దేలు ఉండాలి, పెళ్లి కాకూడదు, వయసులో ఉండాలి, అరవాలి, నోరు తెరవాలి, తెలివి ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఇట్లా ఈ రకంగా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. వాస్తవానికి మా వైఫ్ నేను బిగ్ బాస్కి నేను ఎప్పటి నుంచో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా వైఫ్ చేయమంటే చేశాను. ప్లస్ చూద్దాం, ఒక రాయేద్దాం, బిగ్ బాస్కి పిలిస్తే పోదాం. నాకు తెలిసి 100 రోజులు నేనైతే ఉండలేను. ఎందుకంటే మా కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండలేమని నేను చాలాసార్లు చెప్పాను. మా పిల్లగాన్ని విడిచిపెట్టి అసలే ఉండలేమని. అయితే మెయిల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే బిగ్ బాస్ ఈజ్ యువర్ నాట్ సెలెక్టెడ్, నెక్స్ట్ టైం అని వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నేను బిగ్ బాస్కి 3 సార్లు అప్లై చేశాను. మా కళాకి నాకు ఫస్ట్ వీళ్ళు బిగ్ బాస్కి అగ్ని పరీక్ష అని ఒకటి ఫస్ట్ రియల్గా ఒకటి పెట్టారు. దానికి అప్లై చేశాను, దానికి మెయిల్ వచ్చింది. తర్వాత వైట్ గోల్డ్ కూడా అప్లై చేశాను. వైట్ గోల్డ్కి ఇంతవరకు నాకు రాలేదు. తర్వాత మంచునూనె ప్యాకెట్లు, గోల్డ్ ఆయిల్, ఏదో ఉంటుంది, ఫ్రీడమ్ గోల్డ్ ఏదో ఆయిల్ ఉంది కదా, నాకు గుర్తులేదు, దానికి కూడా అప్లై చేశాను. నేను 3టికి అప్లై చేశాను. 3టికి కూడా సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. కానీ ప్రస్తుతానికైతే నాకు ఒకదానికే వచ్చింది, నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. తర్వాత నేను వేరే వీడియోలు పెట్టాను. ఎందుకు అవపడుతుంది, నేను వేరే వీడియోలు పెట్టాను మళ్ళీ. దేనికంటే అదే వైట్ గోల్డ్కి దానికి వాటికి ఇంకా మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు. తర్వాత వస్తేట చూద్దాం, ఆ వీడియోలలో సెలెక్ట్ అయితే మేము. మరి వాటికైతే మెయిల్స్ రాలేదు ఇంతవరకు. మళ్ళీ అగ్ని పరీక్షకి పిలుస్తూనే ఉన్నారు. ఈ అమ్మ ఇది ఎక్కడ మేళం మళ్ళీ అర్థం కాదు. అసలు అట్టేటప్పుడు అది ఎందుకు పెట్టట్టు? వైట్ గోల్డ్కి ఇప్పుడు సెలెక్ట్ అయినవనో సెలెక్ట్ కాలేదనో ఏదో ఒకటి రావాలి కదా, ఏదో ఒకటి రావాలా. వైట్ గోల్డ్ రాలేదు, మంచునూనె ప్యాకెట్లు రాలేదు. అది రాకుండా డైరెక్ట్గా అగ్ని పరీక్షకు వెళ్తున్నారు అంటే సెలెక్ట్ కానట్టేనా? మరి మాకు లేనట్టేనా? రావాలిగా కన్ఫర్మేషన్ మెయిల్. దీంట్లో పెళ్ళి కాని వాళ్ళు అంటే పెళ్ళి అయినా సరే, అంటే బాడీ ఫిట్నెస్, పెళ్ళి అయినా సరే లేత కొబ్బరి ముక్కలుగా ఉండాలన్నమాట. బాడీ బ్రహ్మాండంగా ఉండాలి. ఎగిరితో ఒక డవా మించి ఈ టైపులో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారంట. ఇక బిగ్ బాస్లోకి మన సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే ఈ సింగర్ ఝాన్సీ అని ఒక, మా తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో సంబంధం లేదు. నీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, నువ్వు ఫేమస్ కదా అంటే, ఫేమస్ అయిన వాళ్ళు, స్టార్ అయిన వాళ్ళని సెలబ్రిటీలు ఎక్కడ తీసుకుంటారు? అగ్ని పరీక్షకి మామూలు వాళ్ళని తీసుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 10,000 ఉన్నా 5,000 ఉన్నా సంబంధం లేదు. నువ్వు ఏ వీడియో చేసావు, ఆ వీడియో తగ్గట్టు నీ ప్రొఫైల్లోకి వచ్చి నువ్వు నీ బాడీ ఎలా ఉంది, నీ ఫిట్నెస్ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా అయ్యో ఎక్స్క్యూజ్ మీ ఆస్మా ఈ యాంగిల్లో అంటే ఆ టైప్లో మాట్లాడుతున్నావా లేదా అంటే అదనమాట. అన్ని రకాలు వచ్చి ఉన్న వాళ్ళు మొఖాలు తీసుకుంటున్నారంట. ఇది బిగ్ బాస్. అప్పుడు నేను 100% నేను పోకపోయినా సరే శ్రీకళను పంపించాలి నాకు కోరిక ఉంది. శ్రీకళ పంపించాలి నాకు కోరిక ఉంది. ఎందుకంటే నేను ఉండలేవను ఎక్కువ రోజు అన్నం లేకుండా నేను ఉండలేవను. బిగ్ బాస్లో భోజనం పెట్టరు, ముఖ్యంగా అన్నం పెట్టరు, మాడబెట్టి చంపుతురు. మా ఏమని పంపుదాం, మా ఏమకి అలవాటు అన్నం లేకుండా ఉంటాం, పంపుదాం కానీ మా ఏమో మరి చూడాలి. వైట్ గోల్డ్ నుంచి వేరే వీడియోలు పెట్టాం. ఫస్ట్ మాకు మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు బిగ్ బాస్ రాగానే తెల్లారని నేను ఏదో ఒకటి చేసి పెట్టాను. తర్వాత వైట్ గోల్డ్కి మంచునూనె ప్యాకెట్లకి మంచిగా పెట్టాను. బషీర్ మాస్టర్ కూడా నాకు పూకు కాల్ చేసి, అరే మెయిల్ వచ్చిందా, వైట్ గోల్డ్కి రాలేదు, మంచునూనె ప్యాకెట్లకు రాలేదు. వచ్చింది ఫస్ట్ అగ్ని పరీక్షకి.
మరి ఇదంతా ప్రమోషన్స్ కోసం చేశారా, అది నిజమా కాదా అనేది తెలియదు. ఉప్పల బాలు అయితే నాకు తెలిసిన విషయం మా ఫ్రెండ్స్ చెప్పారన్నమాట. ఉప్పల బాలు ఒక అగ్ని పరీక్షకి వెళ్ళాడు కానీ ఎలగొట్టారు ముందు అంటే పంపించారని చెప్పారు. మరి అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. కానీ మా ఫ్రెండ్స్ చెప్పారంటే కన్ఫామ్ అయినట్టే. ఎందుకంటే బాలు కూడా సైలెంట్గా ఉండి మరి తెలియదు. చూద్దాం, 2-3 రోజులలో అన్నీ తెలిసిపోతాయి. మరి మాకు మెయిల్ వస్తుందా రాదా వెయిట్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే వస్తే పోదాం, లేకపోతే లేదు. దాని గురించి ఊరికి ఆలోచన వద్దు. చాలామంది బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ పో పో. అరే నాయన, అది మా ఇంట్లో ఇప్పుడు పిలవని పేరంటానికి మనం పోలేం. మన ఊర్లో పెళ్ళి అవుతుంటే పెద్ద మనిషి పంచను పెళ్ళిలో దినం ఇది అవుతుంటే పిలవకపోతేనే మనం పోలేము. ముఖం సరకాయ ఉంచుకొని భోజనం పోవాల్సి వస్తుంది. అయినా పోం. అట్లాంటిది అలాంటిది బిగ్ బాస్కి పిలవకుండా పోతామే. పిలిస్తేనే మనకు మొత్తలకు ఆహ్వానం. ట్రై చేసినాం. నీ అమ్మ జీవితం మరి ఏం చేస్తాం. మాకు పొట్ట నెత్తిన బట్ట తీసుకుంటే తీసుకున్నారు, లేకపోతే లేదు. టాలెంట్తో అవసరం లేదంటే వాళ్ళకి. ఓకే, అది ఎక్సర్సైజెస్ బాడీ జిమ్కి పోవాలా. జిమ్కి పోయి రోజు పొట్ట గిట్ట తగ్గించుకోవాలి. సెలబ్రిటీ పరంగా తీసుకుంటే మన ముఖానికి సెలబ్రిటీ పరంగా తీసుకుంటారా? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ బిగ్ బాస్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా? ఉన్న విషయం చెప్పాను. మెయిల్ వస్తే మీకు ఫస్ట్ నీకే పెడతాను నేను. నెక్స్ట్ నేను యూట్యూబ్ లైవ్ కూడా చేస్తున్నాను ప్రతిరోజు 10 పూట సాయంత్రం. లైవ్లో అందరం డిస్కషన్ చేసుకుందాం బిగ్ బాస్ గురించి ఈరోజు. బాయ్, థ్యాంక్ యూ. మర్చిపోయినా ఇంకో విషయం చెప్పాలి మీకు. ఏదది, బిగ్ బాస్లో కాంట్రవర్సీ పీపుల్స్ని ఎక్కువ తీసుకుంటారు బిగ్ బాస్లో. ఏది ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫేమస్ అయిన వాళ్ళు కాంట్రవర్సీ అంటే సోషల్ మీడియాలోకి బాగా వైరల్ కావాలి. అది చెడుగా కానీ మంచిగా కానీ. మంచిగా అయితే ఇవాళ మంచిగా ఏం చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక షకీలా పోయినసారి షకీలాని తీసుకున్నారు. షకీలా అప్పట్లో షకీలాని తీసుకున్నారు. జానీ మాస్టర్తో చికాకైన ఆమె మేడం గారిని శ్రేష్ఠ ఆమెను తీసుకున్నారు. చూడండి మీరు ఎంతసేపటికి వల్గారిటీ అంటే కాంట్రవర్సీ పీపుల్స్ని తీసుకుంటారు. జనంలో బాగా వెలిగిపోయి ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కావాలంటే మీరు చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇంకో రకంగా ఉంటుంది. జబర్దస్త్ నుంచి ఒకరిని, డాన్సర్ నుంచి ఒకరిని, తర్వాత ఇట్లా సామాన్యం నుంచి ఒకరిని ఇట్లా కూడా తీసుకుంటారు. పల్లవి ప్రశాంత్ అప్పట్లో తీసుకున్నప్పుడు పల్లవి ప్రశాంత్ దాదాపు బిగ్ బాస్ని వాడి అకౌంట్లో దాదాపు 100 వీడియోలు బిగ్ బాస్ నా అని అడుక్కున్నాడు. అప్పట్లో బిగ్ బాస్ని ప్రమోషన్ చేసింది ఎక్కువ వాడే. అందుకే ప్రమోషన్ చేయటం వల్ల వాడిని తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు 1,00,000 వీడియోలు చేయి. ఎందుకంటే రూట్ మారిపోయింది కదా. అగ్ని పరీక్షని పెట్టారు. మళ్ళీ పోయినసారి అగ్ని పరీక్షకి ఇప్పుడు అగ్ని పరీక్షకి ఇంకా డిఫరెన్స్. ఇంకొచ్చే సంవత్సరం ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకో విషయం నాకు ఎలా అడుగుతున్నాను, బిగ్ బాస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎందుకంటే సెలబ్రిటీ బిగ్ బాస్ ఇప్పుడు 10 నడుతుంది. అంతకుముందు 9 మంది ఏమయ్యారు, 9 షోలలో వాళ్ళంతా ఏమయ్యారు, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.